జాను వాళ్ళ వదిన జానుకి ఫోన్ చేసి ఏడుస్తూనే జాను నువ్వు హాస్పిటల్కి రా అని అడుగుతూ ఉంటుంది. ఎందుకు అని జాను అంటూ ఉండగా మామయ్య గారికి యాక్సిడెంట్ అయిందా జాను అని చెప్పగానే కన్నీళ్లతో వస్తున్నాను వదిన అంటూ కాల్ కట్ చేస్తుంది. అప్పుడే జై ఇంటికున్న లాక్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ ఉంటాడు. కానీ టెన్షన్లో ఉన్న జాను జైని పట్టించుకోకుండా జైని గుద్దేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. జైతో మాట్లాడకుండా గుద్దేసి వెళ్తున్న జానుని చూసి టెన్షన్ పడుతూ నిజం తెలిసిపోయిందా, నా గుచ్చి జానుకి నిజం మొత్తం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటాడు. ఆ పక్కనున్న రివాల్వర్ని తీసి మనిషి ఇల్లు దాటిపోయింది కానీ ఆ గొంతులో నుండి నిజం బయటికి రానివ్వను అని అంటూ రివాల్వర్ పట్టుకొని జై కూడా కారులో బయలుదేరుతాడు. జాను ఆటోలో హాస్పిటల్కి వెళ్తూ ఏడుస్తూ ఉంటుంది. జై కూడా జానుని చంపడానికి రివాల్వర్తో బయలుదేరుతాడు. నిజంగానే జానుకి జై వల్ల ప్రమాదమా? అపార్థం చేసుకొని జానుని జై చంపేస్తాడా? జై నిజ స్వరూపం జాను ముందు బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.